ఓ పక్కన యుద్ధానికి సర్వసన్నద్ధమవుతున్నటువంటి వేళ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఒకవేళ సైన్యం ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళాక చావోరేవో తేల్చుకోమని పరోక్షంగా చెప్తా కాదు ప్రత్యక్షంగా చెప్తా ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ మీద చర్యలు తీసుకోవడంలో ఇరాన్ వెనకడుగు వేస్తే దైవాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని అయతొల్లా అలీ ఖొమైనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్తో మిలిటరీ రాజకీయం ఆర్థిక పరంగా రాజీ పడటం కానీ వెనక్కి తిరిగి రావడం కానీ జరగకూడదన్నారు. హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియత్ గత నెలలో టెహ్రాన్లో హత్యకు గురైన నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్ చేసిన హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎటువంటి దాడులు చేయకుండా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు ఆయన శత్రువు చేసే మానసిక యుద్ధంగా అభివర్ణించారు. శత్రువుల బలాన్ని ఎక్కువగా చేసి చూడటం అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజల మద్దతు పొంది శత్రువుల సామర్థ్యాల్ని సక్రమంగా మదింపు చేయగలిగితే ఎవరు ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదన్నారు. అంటే ఓ పక్కన అక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ మీదకి దాడికి వెళ్తే ఇజ్రాయెల్ గట్టిగా దెబ్బ కొట్టిందంటే ఇరాన్ సగం కాదు 3 వంతులు కొట్టుకుపోతుందని భయపడుతున్నాడు. అందుకని ఇంతవరకు యుద్ధం ఆగింది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా హెచ్చరిక చేస్తున్నా, నువ్వు అటాక్ చేయి, చావో రేవో తేల్చుకో, వెనక్కి కూడా రావద్దు, మధ్యలో డ్రాప్ అవ్వద్దు అంటాడు. అంటే తెగేదాకా లాగమని చెప్పి తేల్చి చెప్తున్నారు ఖొమైనీ. మరి ఏం చేస్తారో చూడాలి.